ఒకరోజు సీతాదేవి లవుడిని ఆశ్రమంలోనే ఉంచి నదికి నీళ్ల కోసం వెళుతుంది. ఆ సమయంలో లవుడు కూడా తెలియక అమ్మ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత సీతమ్మ తిరిగి వచ్చి చూస్తే ఆశ్రమంలో లవుడు కనిపించడు. కొడుకు కనిపించకపోయేసరికి సీతమ్మ తీవ్ర ఆందోళన చెంది భయంతో వాల్మీకి మహర్షి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ, మహర్షి, నా బిడ్డ లవుడు కనిపించడం లేదు, ఏమైపోయాడు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ సమయంలో వాల్మీకి మహర్షి సీతమ్మను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. కాని సీతమ్మ కన్నీళ్లు చూసి వాల్మీకి ఆందోళన చెందుతాడు. ఎందుకంటే తను ఆశ్రమంలో లేనప్పుడు బిడ్డకు ఏదైనా జరిగితే అది తన బాధ్యత అని ఆయన భావిస్తాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమం చుట్టూ ఉన్న కుశ, దర్భ, గడ్డిని తన చేతిలోకి తీసుకుని వేదమంత్రాలను ఉచ్చరిస్తూ తపోశక్తితో ఆ గడ్డిని లవుడి ప్రతిరూపంగా మారుస్తాడు. అలా ఆయన సృష్టించిన ఆ బాలుడికి కుశుడు అని నామకరణం చేస్తాడు. కాసేపటి తరువాత లవుడు ఆడుకుంటూ సంతోషంగా తిరిగి వస్తాడు. లవుడిని చూడగానే సీతమ్మకు ప్రాణం లేచి వస్తుంది. అయితే అప్పటికే వాల్మీకి మహర్షి మరో బాలుడిని కుశుడిని సృష్టించి ఉంటాడు. ఇలా అద్భుత రీతిలో సీతమ్మకు కవలలు లవుడు కుశుడు ప్రాప్తించారు.